షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన సహోదరులరా, ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా? దేవాతి దేవుడు తన కృప చొప్పున బాహుల్యం చొప్పున మనలందరినీ కాచి కాపాడి సజీవుల సంఖ్యలోంచి మరొక నూతన దినములను ప్రవేశపెట్టినందుకై దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జ్ఞాని అయిన సొలొమోను రచించిన సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనంలో తండ్రి అయిన దేవుడు తన భక్తుడి ద్వారా ఈ మాటను సెలవిచ్చున్నాడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ధనము నీతి. ఇక్కడ ధనానికి నీతికి మన యొక్క సమాజంలో విలువ చూస్తే గనక ఇరనట్లు ఏది గొప్పదో, దేనికి విలువనిస్తారో ప్రజలు మనందరికీ తెలుసు. అయితే వాక్యము ప్రకారం చూస్తే గనక ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వల్లే వృద్ధి నొందుదురు. ఈ లోక ఆలోచనకు దేవుని ఆలోచనకు ఎంత తేడా ఉందో గమనిస్తే ప్రియులారా, మనకి నీతి అనేది వాక్యం ప్రకారం గొప్పది. ధనాన్ని నమ్ముకుంటే గనక వాడు పాడైపోతాడని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. కాబట్టి మనము ధనమును గూర్చి అతిశయింపకూడదు. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాటను మనం చూస్తాము. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. వాక్యానుసారముగా నీవు బ్రతుకుటకు, నీ కుటుంబాన్ని పోషించుకుంటకు నీకు ధనము కావాలి, సంపాదించుకోవాలి. కానీ ఆ ధనం అనేది ధన సంపాదన అనేది వ్యసనముగా మారకూడదు. అంటే దుర్మార్గత ద్వారా, దుష్టత్వము ద్వారా, దుష్క్రియల చేత ధనాన్ని సంపాదించకూడదు. మోసము చేత, లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం కదండి, బెట్టింగ్లు, ఈ యొక్క పందెలు అని చూస్తున్నాం కదా. రాజకీయమైన పందెమే, లేకపోతే క్రికెట్ అయినా పందెం, ఏదైనా సరే ఈ యొక్క బెట్టింగ్లు రాజ్యం అంటే మోసము ద్వారా ధన సంపాదించడం అనేది ఇక్కడ వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. ధనమును నమ్ముకుని వాడు పాడైపోను. కాబట్టి నీవు నేను బ్రతుకుటకు సంపాదించుకోవాలి, మన ఆహారం కొరకు కుటుంబాన్ని పోషించుకుంటా, అంతే తప్ప అది వ్యసనముగా మారకూడదని ఈ వాక్యం బట్టి మనము అర్థం చేసుకోవాలి. అయితే నీతిని నమ్ముకుని వాడి పరిస్థితి నేను ఆలోచన చేస్తే కనుక ఆ మాట కూడా మనకి కనిపిస్తుంది. భక్తుడైన దావీదు రాసిన మొదటి కీర్తనలో ఈ వాక్యం మనకు కనిపి, అతడు నీటి కాలువల యోర నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను, అతడు చేయనిదంతయు సఫలమగును. ఏంటండి? నీటి కాలువల యోర నాటబడిన వాడై ఆకు వాడక తగిన సమయంలో అనే మాటను పరిశీలించడం చాలాసార్లు చూసాం కదండి. ఇక్కడ కూడా తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలెనున్నను. అయితే ఒక విశ్వాసంలో ఉన్న అపోహ ఏంటంటే దేవుణ్ణి అడిగినప్పుడు వెంటనే ఆయన ఇచ్చేయాలి. అయితే తన భక్తులైన అబ్రహాము, యోబు, మోషే ఇలాంటి వాళ్ళందరినీ చూసుకుంటే కనుక వారికి ఇచ్చిన వాగ్దానములను నెరవేర్పుకు ఎంతకాలం పట్టింది? కొన్ని సంవత్సరాలే పట్టిందండి. వాళ్ళందరూ భక్తులు, స్వయంగా దేవుని యొక్క మాట విన్నవారు. మరి మన స్థితిని గమనించుకుంటే కనుక మన యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి, మన యొక్క నిరీక్షణ స్థాయిని బట్టి మనం అడిగినవన్నీ కూడా మనం పొందుకునే యొక్క అర్హత మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనము దేవుని ఏదైనా అడిగినప్పుడు విశ్వాసము కలిగి నిరీక్షణతో ఎదురు చూస్తే కనుక దేవాతి దేవుడు మన యొక్క నిరీక్షణను బట్టి, మన యొక్క విశ్వాసమును బట్టి ఆ కార్యమును మన జీవితాల్లో నెరవేర్చి, ఇక్కడ చూడండి, తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండి అతడు చేయనిదంతయు సఫలమగును. ఎవరు? నీతిమంతుని యొక్క ఆశీర్వాదాలు ఇలా ఉన్నాయి. అలాగే కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం చూస్తే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మకం ఉంచున్నాను. నీతిమంతులు చే మరొక పని ఏంటంటే ఆయన కృప మీద నమ్మకం ఉంచడము. ఆయన కృప చూపువాడు, ప్రేమ గలవాడు, దయగలవాడు, దీనులను దరిద్రులను ఆదుకునేవాడు ఆయనే. కీర్తనల గ్రంథంలో అనేక చోట్ల ఈ వాక్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఎప్పుడైతే మనం నీతి కలిగి ఉంటామో, ఆయన ప్రేమను మనలో పరిపూర్ణం చేసుకుంటామో, ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన చిత్తము చొప్పున మనం బ్రతుకుచుంటాము, అప్పుడు మాత్రం మనం ఆయన కృప మీద ఆధారపడగలుగుతాము. హిజ్కియా గ్రంథంలో చూస్తే భక్తుడైన హిజ్కియా అంటాడు కదా, ప్రభువా, ఇదిగో నాయన నీ మీదే ఆధారపడి ఉన్నాను, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నానని వేరే దేశపు రాజు దండెత్తి తన మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేయడం మనం చూసాం. కాబట్టి మనం ఆయన నమ్ముకున్న వారముగా ఆ జీవము గల దేవుడని మనం విశ్వసించి
ఆయన కృప కొరకు మనం ఎదురు చూస్తే కనుక విశ్వాస పరిమాణంను కోల్పోకుండా నిరీక్షణ కలిగి నీతిమంతులుగా ఉండటమే ధన్యత. నీతిమంతులు మాత్రమే చిగురాకు వల్ల వర్ధిల్లుతారు. ధనము నమ్ముకున్నాడు పాడైపోతాడు. ఈ యొక్క స్టేటస్, ఈ యొక్క భూములు ఈ మీద కాదు, ఇవి మనకు బ్రతుకుడికి అవసరము, తగినంత మాత్రముగా సంపాదించుకోవాలి. మోసము ద్వారా ధనాన్ని సంపాదించినవాడు పాడైపోతాడని, నీతిమంతులు చిగురాకు వల్ల వర్ధిల్లుతారని దేవాదేవుడు ఈరోజు మనకు సెలవిచ్చాడు. కాబట్టి అటు రీతిగా నీతి కలిగి జీవిద్దాము, దేవుని అధికారం లోబడదాం. ఈ మాటను బట్టి దేవదేవుడు పరిశుద్ధాత్ముడు మన ఆత్మలను బలపరిచి స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, నీతిమంతులు మాత్రమే వర్ధిల్లుతారని, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడని స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. మేము బ్రతుకుడికి మాత్రమే సంపాదించుకునేలాగిన, అవసరానికి మించి మాత్రమే సంపాదించుకునేలాగిన మోసపు సొమ్ము తండ్రి ప్రభా, వ్యర్థమైన సొమ్ము ద్వారా, దుష్కార్యాల ద్వారా మేము సంపాదించుకుంటా నీ నీతిని నమ్ముకుంటూ, నిన్ను నమ్ముకుంటూ మేము బ్రతికి కృపను దయచేయమని వాక్యం ద్వారా మనం తృప్తిపరిచేందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.